నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యింది అని హ్యాపీ అయ్యే లోపే నెక్స్ట్ వచ్చే యాప్టిట్యూడ్ రౌండ్ తలుచుకొని భయపడతావు. అంతెందుకు, నేను కూడా చాలా సార్లు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్లోనే ఫెయిల్ అయ్యా. వెల్కమ్ టు ప్లేస్మెంట్ అన్ఫిల్టర్డ్ సిరీస్. నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యాక ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ రాసేద్దామని వెళ్తావు, కానీ అక్కడ క్వశ్చన్స్ చూస్తే నీ మైండ్ పనిచేయదు. ఒకవైపు టైం అయిపోద్ది, క్వశ్చన్స్ అర్థం అవ్వవు, ఏ ఆప్షన్ చూసినా అదే కరెక్ట్ లా అనిపిస్తాయి. ఫుల్ కాన్ఫిడెన్స్ తో అన్ని కరెక్ట్ పెట్టా అని అనుకుంటావు, కానీ రిజల్ట్ నువ్వు క్వాలిఫై కూడా అవ్వవు. చెప్పాలి అంటే 80% స్టూడెంట్స్ ఈ యాప్టిట్యూడ్ రౌండ్ లోనే ఫెయిల్ అవుతారు. నిజం చెప్పాలంటే నేను కూడా యాప్టిట్యూడ్ రౌండ్ లో చాలా సార్లు ఫెయిల్ అయ్యా. యాప్టిట్యూడ్ లో వీక్ ఉండే అండ్ ప్రాపర్ ప్రాక్టీస్ లేదు. ఆల్సో ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే నెక్స్ట్ రౌండ్ ఈజీ అని అనుకుని ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ చేయలేకపోవడం. బట్ సమ్ టైమ్స్ ఎలాగో అలాగా కాపీ కొట్టి క్లియర్ చేశా, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాక్ ఫైర్ అయ్యింది. యాప్టిట్యూడ్ అంటే జస్ట్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ థింకింగ్ ఎబిలిటీ, లాజిక్స్, రీజనింగ్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, యాప్టిట్యూడ్ బుక్స్ నుండి చదివితే రాదు, నువ్వు నీ ఓన్ గా ఆలోచించాలి. అండ్ ప్రాక్టీస్ చాలా ముఖ్యం. యాప్టిట్యూడ్ లో క్వశ్చన్స్ ఎప్పుడు సేమ్ ఉండవు, లాజిక్ కూడా సేమ్ ఉండవు, బట్ థింకింగ్ ప్యాటర్న్ సేమ్ ఉండాలి. ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ రాకపోతే వేరే యాంగిల్లో ఆలోచించాలి. ఏదో అలా సెమిస్టర్ ఎగ్జామ్ ఓవర్ నైట్ చదివి పాస్ అంటే సింపుల్ గా ఉండదు. దీనికి డైలీ ప్రాక్టీస్ చేయాలి అండ్ పేషెన్స్ ఉండాలి. నేను నా ప్లేస్మెంట్స్ లో చాలా యాప్టిట్యూడ్ రౌండ్స్ అటెండ్ అయ్యా అండ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చూసా. ఆ ఎక్స్పీరియన్స్ తో మీకోసం యాప్టిట్యూడ్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అండ్ ఎక్కడ నేర్చుకోవాలి విత్ లింక్స్ పీడిఎఫ్ చేసి జస్ట్ కామెంట్ యాప్టిట్యూడ్, పీడిఎఫ్ ని DM కి పంపిస్తా. అండ్ ఈ వీడియో నీ ఫ్రెండ్ ఎవరైతే యాప్టిట్యూడ్ లోనే ఫెయిల్ అవుతున్నాడో వాడికి పంపు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.